So, good evening, everyone. Let's start today's session. Today's session is about Web Development Foundation course. ఇందులో మీలో ఎంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు? అందరు ఫ్రెషర్సా లేకపోతే ఎక్స్పీరియన్స్డా? కెన్ ఎనీవన్ టెల్? మీ గురించి చెప్తారా కొంచెం ఎవరైనా? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా. నా పేరు సురేష్. ఓకే. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ అంతా టెస్టింగ్ సైడ్ ఉండే. సో నేను రీసెంట్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి మూవ్ అయినా. సో కంప్లీట్లీ న్యూ టు మీ, ఐఎమ్ ఎ ఫ్రెషర్. ఓకే. యా ఇంకెవరైనా చెప్తారా మీ గురించి వన్ బై వన్? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు సాయి కుమార్. నేను పాస్ట్లో నాన్ టెక్నికల్ అండ్ డేటాబేస్ మీద వర్క్ చేశాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ. ఓకే. అజ్యూమ్ మీ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్. నైస్. సాయి కుమార్ గారు, నైస్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా మీ గురించి? కమాన్ గైస్, లెట్స్ మేక్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్గా ఉండండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ సార్. ఎస్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ నేను కూడా కంప్లీట్లీ న్యూ సార్. ఓకే. ఎవరైనా చెప్తారా మీ గురించి? Good evening, sir. My name is Ashok. హాయ్ అశోక్. I am also a fresher, sir. ఓకే. ఎస్ అశోక్, మీ గురించి తెలుసు, మనం ఈరోజు కలిసాం కదా. అవును సార్. ఓకే. ఇంకెవరైనా వాళ్ళ గురించి చెప్తారా? ఉమా, ప్రవళిక కూడా నాకు తెలుసు, ఇంకా తెలియని వాళ్ళ గురించి. సో ఈ కోర్స్ ఎందుకంటే, ఇంకెవరైనా చెప్తారా? మాట్లాడితే మాట్లాడండి. Good evening, sir. గుడ్ ఈవినింగ్. This is Sita. వాట్స్ Sir, మీ పేరేంటండి? Sita అండి. సీత, చెప్పండి. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. 2016 పాస్డ్ అవుట్. యుఎస్ లో ఉంటాను. ఓకే. నాకు రీసెంట్ గా వర్క్ అలా చేయడానికి పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు కోర్స్ నేర్చుకుందాం అని చూస్తున్నాం. ఓకే. సీత గారు, మీరు జావాస్క్రిప్ట్ క్లాసెస్ వింటున్నారు కదా ఆల్రెడీ ఎడిపోలి నుంచి. అవును సార్. ఎలాగ అనిపిస్తుంది? యూస్ఫుల్ అనిపిస్తుందా? ఎంతవరకు అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్, బాగానే ఉంది. ఓకే. HTML CSS కాకుండా డైరెక్ట్గా అవే నేర్చుకుంటున్నారు కదా, ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా? సో ఫార్ ఇప్పుడు వరకు అయితే ఏం లేదు సార్, బాగానే అనిపిస్తుంది. ఓకే. నైస్. ఇంకెవరైనా చెప్తారా అండి మీ గురించి? సో Good evening, sir. చెప్పండి మేడం. I'm Suma. హాయ్ సుమా. I'm fresher, waiting for the opportunity. ఓకే. యూ కంప్లీటెడ్ యువర్ బీటెక్ ఆర్ విచ్ డిగ్రీ సుమా? BTech, ఓకే. యు ఆర్ బేసికలీ తెలుగు పర్సన్ ఆర్ నాన్ తెలుగు పర్సన్? Telugu, తెలుగు, రైట్. ఓకే. బీటెక్ పాస్ అవుట్ ఇన్ విచ్ ఇయర్? 2022. Okay, 2022. Nice. Actually, let's tell about. Good evening, everyone. My name is Manohar, and I'm a senior software developer who work like companies like Cognizant and many more companies. And I am associated with Edipoli from last 2 years. So, ఈ కోర్స్ ఎందుకంటే బేసికల్గా ఫౌండేషన్ కోర్స్ గురించి చెప్పే ముందర కొంచెం ఎడిపోలి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఎడిపోలి ఈజ్ బేసికలీ ఫౌండెడ్ ఇన్ 2023 అండ్ బేసికలీ వీఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. మేము జనరల్గా జాబ్ ఆపర్చునిటీస్ కట్ట ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ మాకు జాబ్స్ కట్ట మెనీ కంపెనీస్ అప్రోచర్స్ ఫర్ రైట్ క్యాండిడేట్స్ లేక మేము జనరల్గా ఏంటంటే ఈ టీచింగ్ కూడా చేస్తుంటాం, ప్రొవైడ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి రైట్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ బేసికల్గా నేను చెప్పినట్టు మా కంపెనీ సర్వీస్ బేస్డ్ అండ్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ రైట్ స్కిల్ పీపుల్ లేకుండా ఉండడం వల్ల కొన్ని పొజిషన్స్ మేము ఫిల్ చేయలేకపోతున్నాం. హోప్ మీరు మంచిగా నేర్చుకొని మేము పెట్టిన టెస్ట్లు, అసైన్మెంట్లు టైం టు టైం కంప్లీట్ చేస్తూ కరెక్ట్గా చేస్తే మీరు మంచి జాబ్స్లో ల్యాండ్ అవ్వచ్చు త్రూ ఎడిపోలి.
అండ్ బేసికల్గా ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలంటే ఎస్పెషలీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయినా నేర్చుకోవాలంటే మెయిన్గా బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇవి ఫండమెంటల్స్. ఈ 3 ఉపయోగించి మనం ఏ వెబ్సైట్ అయినా బిల్డ్ చేయొచ్చు. తర్వాత కమ్స్ లైబ్రరీస్ అండ్ బ్యాక్ ఎండ్ లాజిక్, సర్వర్ సైడ్ లాజిక్ టెక్నాలజీస్ వస్తుంటాయి. సో బేసికల్గా ఫౌండేషన్ కోర్స్ మేము ఇది పెట్టడానికి కారణం ఏంటంటే బేసికల్గా ఈ కోర్స్లో మేము కంప్లీట్ ఫండమెంటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, లైక్ HTML, CSS, బూట్ స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్. సో ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తామో నేను ఒకసారి రఫ్గా చెప్తాను. సో HTMLలో వచ్చి మై స్క్రీన్ విజిబుల్ కదా అందరికీ? Yes, sir. Yes, sir. HTML ఫౌండేషన్లో HTML గురించి వచ్చి మేము ఇన్బిల్ట్ ట్యాగ్స్ గురించి చెప్తాము, HTML లాంగ్వేజ్లో ట్యాగ్స్ గురించి. తర్వాత టేబుల్స్ గురించి చెప్తాము, ఫార్మ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాము. నెక్స్ట్ CSSకి వచ్చి we will cover in CSS text properties, color properties, color schemas, and we will cover box model properties, position properties, and we will be covering flexbox model. It's basically flexbox model and a one-dimensional model, and grid model, and last but not least CSS animations. These all things we will cover in CSS. Now coming to Bootstrap. Bootstrap is basically a framework. So Bootstrap lo utility classes gurinchi discuss chestam. All utility classes we regularly use in projects. Next JavaScript కి వచ్చేసరికి JavaScript we basically focus on logic building and problem solving skills. And problem solving skills. We will start with data types. Next we will cover operators. Next we will cover conditional statements, loops, along with all the related problems which are very important in interview point of view. Then we will come to strings and its methods. Then we will cover array and its basic methods. Then we will cover functions and types of functions. Then we will cover advanced array methods. Then we will cover DOM, document object model. Then we will cover JavaScript asynchronous concept. Promises and constructors. Next, we will cover ES6 features. All these things will be covered in foundation batch, and morning also we are simultaneously running a separate full stack batch. In that we basically starting from JavaScript నుండి స్టార్ట్ చేసి JavaScript మళ్ళీ అక్కడ కూడా కవర్ అవుతుంది, ఇక్కడ కూడా కవర్ అవుతుంది. 2 times JavaScript ఎందుకు కవర్ చేస్తున్నామంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా 2 times వినడం వల్ల కమాండ్ వచ్చి గ్రిప్ వచ్చి JavaScriptలో కరెక్ట్గా అవుతారని, స్ట్రాంగ్ అవుతారని. తర్వాత JavaScript అయిపోయిన తర్వాత అక్కడ టైప్ స్క్రిప్ట్ విత్ రియాక్ట్ జేఎస్ చెప్తాము. అండ్ లైక్ రియాక్ట్ జేఎస్లో ఇన్ డెప్త్ చెప్తాము మేము ఎడిపోలిలో. GraphQL గురించి చెప్తాము, తర్వాత ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్, తర్వాత బ్యాక్ ఎండ్ గురించి చెప్తాం. బ్యాక్ ఎండ్ లైక్ MongoDB,
Node.js, Express.js అండ్ కంప్లీట్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ చేపిస్తాము. సో మార్నింగ్ 8:30 బ్యాచెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. మేము 3 క్లాసెస్ ఫ్రీగా రన్ చేస్తున్నాం. దాన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాని లింక్ కూడా మేము షేర్ చేస్తాము. అండ్ ఈరోజు వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది ఈరోజు ఇంటర్నెట్, వాట్ ఈజ్ ఇంటర్నెట్, నెక్స్ట్ HTTP రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్, నెక్స్ట్ we will be covering about క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, నెక్స్ట్ వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, తర్వాత HTML అండ్ వెబ్ డెవలప్మెంట్ ఇంట్రడక్షన్. సో మనం సెషన్ స్టార్ట్ చేసే ముందర ఎవరైనా చెప్పగలరా వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్? ఇంటర్నెట్ గురించి మీకు తెలిసింది ఎవరైనా చెప్పగలరా ఆన్సర్? ఎవరైనా ట్రై చేస్తారా? ఎవరికి తెలీదా ఇంటర్నెట్ అంటే ఏంటో? చాట్లో కూడా చెప్పొచ్చు, రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. ఎవరో ఒకరు ట్రై చేయండి ఇంటర్నెట్ గురించి మీకు తెలిసిన విషయాలు. ఇట్ ఈస్ లైక్ ఇంటర్ కనెక్షన్, అంటే 2-3 కంప్యూటర్స్ కి మధ్యలో ఒక ఇంటర్ కనెక్షన్ ని జనరేట్ చేయడానికి. ఓకే, రైట్ ఆన్సర్, ఇన్ఫర్మేషన్. రైట్ ఆన్సర్ సాయి కుమార్. బట్ హౌ ఇట్ ఈస్ ఇంటర్కనెక్టెడ్, లైక్ త్రూ వాట్ మీడియం? త్రూ ఎయిర్ ఆర్ త్రూ ఎనీ కేబుల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్? LAN or Wi-Fi. ఎస్, రైట్. ఇంకేమైనా చెప్పగలరా అడిషనల్గా? కనెక్షన్ ఆఫ్ డివైజెస్ త్రూ వరల్డ్ వైడ్. ఓకే, ఇంటర్నెట్ అంటే బేసికల్గా ఇట్స్ ఏ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఇవి బేసికల్గా ఏంటంటే త్రూ కేబుల్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట, త్రూ ఇంటర్నెట్ కేబుల్స్. ఇవన్నీ ఏంటి, త్రూ ఓషన్స్ నుంచి కటా వేసి మనకి వరల్డ్ వైడ్గా మనం త్రూ కేబుల్స్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేసి ఉంచుతాం. సో బేసికలీ ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్. ఇంటర్నెట్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్ అండ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ an interconnected network. It connects computers around the world. వరల్డ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ మనకి కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? త్రూ కేబుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో గమనించే ఉంటారు, మనం వైఫై ఏదైనా సిస్టమ్ పెట్టుకున్నప్పుడు జియో నుంచి అయినా ఎయిర్టెల్ నుంచి అయినా మనకు రౌటర్ పెడతాడు. కానీ రౌటర్కి మనకి ఒక కేబుల్ వచ్చి ఉంటుంది, వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి ఇంటర్నెట్, మన ఇంట్లో ఇంటర్నెట్ సర్వీసెస్ వాడాలంటే మనం త్రూ కేబుల్ వాడతాం అనమాట, వైఫై సర్వీసెస్ ఫ్రమ్ ద సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇలాగే ఈ కేబుల్స్ అన్నీ మనకి వరల్డ్ వైడ్ ఎలా కనెక్ట్ చేశారంటే, కంప్యూటర్స్ అన్నీ ఇంటరాక్ట్ అవ్వడానికి వరల్డ్ వైడ్ ఎలా కనెక్ట్ చేశారంటే త్రూ యూజింగ్ లార్జ్ కేబుల్స్ త్రూ ఓషన్స్, సీస్, రివర్స్, ఈ అన్నిటి నుంచి వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో కొట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్నెట్ కేబుల్స్ త్రూ ఓషన్. చూడండి, అండర్ సీ కేబుల్స్. More than 95% of global internet traffic travels through these cables. మనకి మొత్తం మైల్స్ ఆఫ్ లెంత్ 9 lakhs, ఓవర్ 9 lakhs మైల్స్ ఆఫ్ లెంత్ కేబుల్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీగా. సో జస్ట్ ఏ ఫ్రేజ్, పీపుల్ థింక్ దట్ డేటా ఈజ్ ఇన్ ద క్లౌడ్, బట్ ఇట్స్ నాట్, ఇట్ ఈస్ ఇన్ ద ఓషన్. సో మనకి ఇంటర్నెట్ మొత్తం కేబుల్స్ అన్నీ త్రూ ఓషన్ నుంచి ట్రావెల్ అయ్యి మనకి వరల్డ్ వైడ్ కంప్యూటర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ ఒక బ్యూటీ చూడండి. మనం ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే, ఒక URL ఓపెన్ చేస్తే మనం కంప్లీట్గా
ఎక్కడో ఉన్న సర్వర్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఏంటంటే ఒక బ్రేక్ త్రూ, ఒక టెక్నాలజీలో ఒక బ్రేక్ త్రూ తెచ్చింది అనమాట. సో కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈజ్ ఏ సర్వర్ అండ్ వాట్ ఈజ్ ఏ క్లయింట్? సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి? చెప్పండి, రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే. శివ ట్రై చేస్తారా? వాట్ ఈజ్ ఏ సర్వర్, వాట్ ఈజ్ ఏ క్లయింట్? ఎనీ జనరలైజ్డ్ ఆన్సర్స్, మీకు తెలిసిన ఆన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు. సర్వర్ అంటే ఎక్కడో క్లౌడ్ లో లొకేట్ అయి ఉంటుంది, ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో యాక్సెస్ చేయొచ్చు. క్లయింట్ అంటే యూజర్, సర్వర్ అంటే డేటా స్టోరింగ్ డివైస్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్ బాలా. చెప్పండి. సర్వర్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. అవును. అది ఎక్కడో రిమోట్ ఏరియాలో పెట్టి ఉంచుతారు, ఒక క్లోజ్ రూమ్ ఆర్ ఏరియాలో. క్లయింట్ అనేది మనము ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ ఐపీ అడ్రస్ ఎక్సెట్రా ఉంటుంది. అవును. అలా సర్వర్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుందా, ఉండదా? సర్వర్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దానికి ఒక ల్యాన్ కేబుల్ తో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి మనం. అవును, రైట్ ఆన్సర్. సో బేసికల్ వెరీ గుడ్ ఆన్సర్ బాలా గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. యూ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్. సో బేసికల్ గా సర్వర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సర్వర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, సింపుల్ డెఫినేషన్, which provides services to other computers. So basically server is a software which provides services to other computers. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కెన్ మై ల్యాప్టాప్ బి ఏ సర్వర్? కెన్ ఎనీవన్ ఆన్సర్? నా ల్యాప్టాప్ని ఒక సర్వర్గా యూజ్ చేయవచ్చా? ఎస్ సార్. ఎస్, మై ల్యాప్టాప్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సర్వర్. ఎందుకంటే దీంట్లో నేను ఆ సర్వర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి నేను త్రూ అదర్ కంప్యూటర్స్కి నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు త్రూ అదర్ డివైజెస్కి. సో ఎనీ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సర్వర్. ఓకే, అండ్ ఏ కంప్యూటర్, ఏ డివైస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సర్వర్ టు హోస్ట్ మల్టిపుల్. మనం మల్టిపుల్ సర్వర్స్ని కూడా ఒక డివైస్లో యూజ్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు. సో అండ్ క్లయింట్ అంటే ఏంటి? క్లయింట్ ఈజ్ ద వన్ ఆర్ ద యూజర్ విచ్ టేక్స్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంప్యూటర్స్. క్లయింట్ ఈజ్ ఏ యూజర్ విచ్ టేక్స్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంప్యూటర్స్ ఆర్ అదర్ సర్వర్స్. సో బేసికలీ ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నామంటే బేసికల్గా మనం క్లయింట్ అవుతాం. ఆ క్లయింట్ ఏం చేస్తుంది? మనం ఎక్కడో ఉన్న సర్వర్కి కనెక్ట్ అయ్యి మనం ఆ సర్వర్లో ఉన్న డేటాను, సర్వర్లో ఉన్న వెబ్సైట్ను మనం తెచ్చుకొని మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం. సో మనం బేసికల్గా క్లయింట్ అవుతాం. సో యూఆర్ఎల్స్ బ్రౌజర్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఒక యూజర్ బ్రౌజర్లో ఎంటర్ చేయగానే యూఆర్ఎల్ సర్వర్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా ఇస్తుంది. సో సర్వర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు అదర్ కంప్యూటర్స్ and client is a user which takes services from other computers. So just ఒక HTTP రిక్వెస్ట్ ఎలాగా వర్క్ అవుతుందో చూద్దాం. HTTP ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, రైట్. ఇప్పుడు బేసికల్గా ఈ ఇమేజ్లో ఉన్న క్లయింట్ మనకు ఒక యూఆర్ఎల్ ఎంటర్ చేశారనుకోండి. ఆ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యాజ్ మీ. ఓకే, సపోజ్ ఐఎమ్ ఓపెనింగ్ ఏ బ్రౌజర్ అండ్ ఐఎమ్ ఓపెనింగ్ ఏ న్యూ విండో అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ఏ యూఆర్ఎల్. ఓకే, సపోజ్ ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే www.edipoli.in అనే యూఆర్ఎల్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే నాకు ఎడిపోలి యొక్క వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓకే, బట్
ఈ రిక్వెస్ట్ ఈ మధ్యలో ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ ఎలాగ వెళ్ళుంటుందో ఒకసారి చూద్దాం. దీన్నే HTTP రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ అని అంటాం. ఓకేనా? దీని గురించి మనం ఇన్ డెప్త్ అవసరం లేదు. బట్ బేసికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక బేసిక్ ఐడియా ఉండడం ఇంపార్టెంట్. ఇన్ డెప్త్ అనేది నెట్వర్కింగ్ సైడ్ వాళ్ళు వెళ్తారు. సో ఒక URL ఎంటర్ చేయగానే మనకి ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుందంటే రౌటర్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫై రౌటర్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ రౌటర్ దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్ మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది. ISP అంటాం దాన్ని, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ జియో, ఎయిర్టెల్, వీల్ అనమాట. ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆ డొమైన్ నేమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ www.edipoli.in అని ఉంది. ఈ డొమైన్ నేమ్ ఆర్ www.google.com ఆర్ www.amazon.com ఈ డొమైన్ నేమ్స్ అనేవి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరి దగ్గర పంపిస్తారంటే DNS అనే ఒక లుక్అప్ సిస్టమ్ ఉంటుంది. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ DNS సర్వర్ దగ్గర పంపిస్తారు. DNS సర్వర్ దగ్గర మనకి ఈ రిక్వెస్ట్ వెళ్ళగానే ఈ డొమైన్ నేమ్ అనేది DNS సర్వర్ ఏం చేస్తుంది, ఒక టెలిఫోన్ డైరెక్టరీ టైప్ అనమాట. DNS ఇస్ జస్ట్ లైక్ ఏ టెలిఫోన్ డైరెక్టరీ. ఈ DNS ఏం చేస్తుంది, ఆ వెబ్సైట్ ఒక IP అడ్రస్ సెర్చ్ చేస్తుంది అనమాట. ఆ IP అడ్రస్ సెర్చ్ చేసి అది మనకి బ్రౌజర్కి ఇస్తుంది. ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ రిక్వెస్ట్ TCP ప్రోటోకాల్ ద్వారా మనకి సర్వర్ సైడ్కి పంపించి మనకు కావాల్సిన డేటా ఒక వెబ్ ప్యాక్లోనైనా ఒక బండిల్లోనైనా HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ని ఒక బండిల్ లాగైనా ఒక వెబ్ ప్యాక్ లాగైనా తెచ్చుకొని మనకి ఈ వెబ్సైట్ లోడ్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ కోడ్ అంతా మనకి బ్రౌజర్లోనే రన్ అవుతుంది. సో బేసికల్గా హౌ రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ వర్క్స్, లైక్ client enters URL and that URL goes to ISP, internet service provider, and that will direct it to DNS, domain name system. ఇక్కడ DNS దగ్గర ఇంకొక స్టెప్ కూడా జరుగుతుంది. జనరల్గా డొమైన్ నేమ్ సిస్టమ్ వన్స్ IP అడ్రస్ వస్తే కొన్ని పెద్ద అప్లికేషన్స్కి లైక్ అమెజాన్కి అయినా గూగుల్కి అయినా ఇలాంటి వెబ్సైట్స్కి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ సర్వర్స్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ద వరల్డ్. మల్టిపుల్ లొకేషన్స్లో మనకి మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తారు వీరు క్లౌడ్లో. దీన్నే క్లౌడ్ ఫేర్ ద్వారా అయినా AWS క్లౌడ్ ఇలాంటివన్నీ ఈ DNS నెట్వర్క్ సిస్టమ్సే. పర్టికులర్ దాన్ని ఏమంటారంటే CDN నెట్వర్క్స్ అంటారు, అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఈ DNSలో వచ్చిన IP అడ్రస్ ఏం చేస్తుంది, నియరెస్ట్ సర్వర్ IP అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ DNS అనేది లుక్అప్ చేసేటప్పుడు నియరెస్ట్ IP అడ్రస్ ఇచ్చి నియరెస్ట్ CDN నెట్వర్క్కి కనెక్ట్ చేస్తుంది. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కనెక్ట్ చేసి మనకు అక్కడ నుంచి వెబ్సైట్ డేటా ఆ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఆ సర్వర్ నుంచి మనం ఒక బండిల్ రూపంలో HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ ఒక వెబ్ ప్యాక్ ద్వారా బండిల్ రూపంలో తెచ్చుకొని మనకు బ్రౌజర్లో లోడ్ చేస్తాం. హోప్ దిస్ ఈస్ క్లియర్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ ఎలాగ వర్క్ అవుతుందో అర్థమైందా? DNS అంటే ఏంటి, ISP అంటే ఏంటి, లైక్ CDN అంటే ఏంటి అని అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. ఈజ్ దిస్ క్లియర్? సో ఈ DNS గురించి మనం జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. nslookup.io అనే వెబ్సైట్ ఉంది. దీన్ని ఎంటర్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ www.google.com అని కొడుతున్నాం. చూడండి ఈ DNS లుక్అప్ ఏం చేస్తుందో. ఈ DNS లుక్అప్ ఈ లుక్అప్ ఉంది కదా, అన్ని వెబ్సైట్స్ ఒక IP అడ్రస్ ఇవ్వదు. ఎందుకంటే అన్ని వెబ్సైట్స్ IP అడ్రసెస్ ఎక్స్పోజ్ చేస్తే సర్వర్స్ హ్యాకర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మన సిస్టమ్స్ని త్రూ IP అడ్రస్ యూస్ చేసే హ్యాక్ చేస్తుంటారు అనమాట. సో IP అడ్రస్ అనేది చాలా సెక్యూర్డ్. సో అన్ని వెబ్సైట్స్ వాళ్ళ IP అడ్రసెస్ డైరెక్ట్గా పబ్లిక్లో అయితే ఎక్స్పోజ్ చేయరు, కానీ కొన్ని వెబ్సైట్స్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ దే హ్యావ్ గుడ్ సెక్యూరిటీ సిస్టమ్. వన్ ఆఫ్ దమ్ ఈజ్ google.com. సో నేను google.comది వెబ్సైట్ది ఎంటర్ చేస్తే
నేను ఫైండ్ డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే చూడండి, నాకు ఇవి మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ వచ్చాయి. అరౌండ్ 6 రిజల్ట్స్ ఇచ్చింది. సో ఈ 6 రిజల్ట్స్ అనేది సిడిఎన్ ఐపీ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అనమాట. ఈ 6 నెట్వర్క్స్లో క్లౌడ్లో మనకి ఈ సర్వర్స్ ఉన్నాయి. ఒరిజినల్ సర్వర్ ఎక్కడ ఉంటుంది, దాని డూప్లికేట్స్ అన్ని వరల్డ్ వైడ్ మల్టిపుల్ సర్వర్స్లో పెడతారనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్కైనా, బిగ్ బిలియన్ డేస్లో లేకపోతే ఐఆర్సిటిసి వెబ్సైట్ అయినా కొన్ని పర్టికులర్ టైంలో లోడ్ ఎక్కువ ఉంటుంది. లోడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ వెబ్సైట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కొలాప్స్ కాకుండా లోడ్ని మేనేజ్ చేయడానికి బిగ్ అప్లికేషన్స్ అంతా మనకి మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తాయి. దాన్నే సిడిఎన్ నెట్వర్క్స్ అంటాం, కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అంటాం. దాన్నే క్లౌడ్లో మెయింటైన్ చేసే సర్వర్స్ అని అంటాం. సో ఇందులో ఏదైనా సర్వర్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని జస్ట్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తే చాలు, నాకు google.comకి డైరెక్ట్ అవుతుంది. చూడండి. సో త్రూ ఐపీ అడ్రస్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ఎనీ డొమైన్ నేమ్. సో జనరల్గా మనకి డిఎన్ఎస్ ఒక వెబ్ రిక్వెస్ట్ వెళ్ళగానే అది ఒక ఐపీ అడ్రస్గానే మారుతుంది. ఆ ఐపీ అడ్రస్ నుంచి మనకి సర్వర్ కనెక్ట్ అవుతుంది. సర్వర్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటా వెబ్ ప్యాక్ రూపంలో అయినా బండిల్ రూపంలో అయినా వచ్చి బ్రౌజర్లో లోడ్ అవుతుంది. Hope this is clear. So moving forward. సో యాజ్ మనం డిఎన్ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. డిఎన్ఎస్ ట్రాన్స్లేట్స్ డొమైన్ నేమ్స్, ఇట్ ట్రాన్స్లేట్స్ దెమ్ ఇంటూ ఐపీ అడ్రసెస్. డిఎన్ఎస్ ఏం చేస్తుంది, డొమైన్ నేమ్స్ని ఐపీ అడ్రస్గా మారుస్తుంది. సో దిస్ అలౌస్ యువర్ బ్రౌజర్ టు కనెక్ట్. ఇట్ కనెక్ట్స్ టు ద కరెక్ట్ సర్వర్. అది కరెక్ట్ సర్వర్కి కనెక్ట్ అయ్యేటట్టు కరెక్ట్ ఐపీ అడ్రస్ వస్తే కరెక్ట్ సర్వర్కి కనెక్ట్ అవుతాం, లేకపోతే కనెక్ట్ అవుతాం. సో బేసికల్గా ఎలాగ వర్కౌట్ ఉంది, క్లయింట్ రిక్వెస్ట్ వెబ్సైట్, డిఎన్ఎస్ అనేది లుక్అప్ చేస్తుంది, అండ్ రెస్పాన్స్ ఏంటి, సర్వర్ సెండ్స్ వెబ్సైట్ డేటా సెండ్ చేస్తుంది. ఓకే. సో జస్ట్ మనం ఇప్పుడు గూగుల్ వెబ్సైట్ అయినా ఇదేనా, రిక్వెస్ట్ గోస్ టు అమెజాన్ సర్వర్ అండ్ ఇట్ కమ్స్ యాజ్ ఎ బండిల్, అండ్ బండిల్గా వెబ్ ప్యాక్గా వచ్చి మన బ్రౌజర్లోనే ఆ కోడ్ రెండర్ అయి డిస్ప్లే అవుతుంది. దట్స్ హౌ వీ కెన్ వ్యూ. యూఆర్ఎల్ ఎంటర్ చేయగానే ఒక వెబ్సైట్ యూజ్ చేయాలంటే ఇదంతా ప్రాసెస్ అండర్ ద హుడ్ జరుగుతుంది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఆర్ సెకండ్స్. ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చూడండి. ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఒక యూజ్ వల్లే ఇంత మనం చేయగలుగుతున్నాం. ఏ ప్రపంచంలో ఉన్న ఏ వెబ్సైట్స్తో అయినా, ఏ కంప్యూటర్స్తో అయినా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం, ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్. సో వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళే ముందర మీలో ఎవరైనా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దాని ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. లైక్ వాట్ ఈజ్ వెబ్ పేజ్, వాట్ ఈజ్ వెబ్సైట్, వాట్ ఈజ్ వెబ్ అప్లికేషన్. వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఎవరైనా ట్రై చేస్తారా చెప్పడానికి? ఎవరైనా మాట్లాడతారా ప్లీజ్? వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? 1 by 1 ట్రై చేయండి, మీకు తెలిసింది చెప్పండి, రైట్ ఆర్ రాంగ్. సాయి కుమార్ ట్రై చేస్తారా? నాట్ షూర్ అండి. రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఓకే, నోబడీ హియర్ టు జడ్జ్ యూ. మీకు తెలిసింది చెప్పండి, ఏం కాదు. జస్ట్ మీరు అనుకున్నది మీకు ఏమనిపిస్తుంటే అది చెప్పండి. దట్స్ హౌ పీపుల్ లెర్న్ కదా. వెబ్సైట్ అంటే ఒక యూఆర్ఎల్ అని అనుకోవచ్చు అండి. వెబ్ పేజ్ అంటే ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేశాక వచ్చే డిస్ప్లే పేజ్. రైట్. అండ్ వెబ్ అప్లికేషన్ ఇస్ సంథింగ్, అంటే ఇలా యూఆర్ఎల్ కాకుండా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని ఇంటర్ఫేస్గా యూజ్ చేసుకోవడం. బేసికల్గా ఫంక్షనాలిటీస్ ఉంటాయి అంటున్నారు, అంతే కదా? అంతే. ఓకే. ఇంకెవరైనా చెప్తారా? సాయి కుమార్ వెరీ గుడ్ అండి. ఇంకెవరైనా చెప్తారా? కళ్యాణ్ గారు అయినా ఇంకెవరైనా చెప్తారా?
కార్తిక్ రెడ్డి గారు చెప్తారా? కళ్యాణ్ ఆన్సర్ చేస్తారా? అశోక్ గారు ఆన్సర్ చేస్తారా? యా వెబ్ అప్లికేషన్ గురించి చెప్తాను సార్. వెబ్ చెప్పండి. అప్లికేషన్ which requires internet and browser is referred as web application. ఓకే, యా అంతే సార్. కొంచెం తెలుగులో నీట్గా చెప్పండి, దాన్ని ట్రై చేయండి చెప్పడానికి. వెబ్ అప్లికేషన్ కావాలంటే దానికి రిక్వైర్మెంట్స్ ఇంటర్నెట్ అండ్ బ్రౌజర్ ఉండాలి సార్. ఓకే, వెబ్సైట్కి అవసరం లేదా? సారీ, వెబ్సైట్కి అవసరం లేదా ఇంటర్నెట్ ఇంకా బ్రౌజర్? కావాలి సార్. కావాలా? మరి దీనికి దానికి తేడా ఏంటండి? ట్రై చేయండి, ఆలోచించండి, పర్వాలేదు. వెబ్సైట్ అంటే ఇప్పుడు మనం అందులో చాలా పేజెస్ ఉంటాయి, వెబ్ పేజెస్ ఉంటాయి సార్. అవునండి, కరెక్ట్ కరెక్ట్. డిఫరెంట్ పేజెస్. అవును. వెబ్ పేజ్ అంటే అందులో ఒక పేజ్ ఇప్పుడు హోమ్ పేజ్ ఉందండి, దాన్ని వెబ్ పేజ్ అంటాం. ఉమ్, వెబ్సైట్ అంటే హోమ్ పేజ్ ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని డిఫరెంట్ కదా సార్, కాంటాక్టర్స్ అని, ఉమ్, అవర్ కోర్సెస్ అని ఉంటాయి కదా సార్. అవునండి. ఇప్పుడు మన ఎడ్డిపోలి ఉందనుకోండి, eddipoli.com అన్నది అది ఒక వెబ్సైట్. అవునండి. అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్నాయి కదా, మన ప్రాక్టీస్ చేసుకోవటానికి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవునండి. వాటిని వెబ్ పేజ్ అండి. వెబ్ పేజ్ లో ఈచ్ పేజ్ లో డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది, అవును. దాన్ని వెబ్ పేజ్. అవును. వెబ్ అప్లికేషన్ అంటే ఐడియా సార్. నో ఐడియా. ఓకే, పర్వాలేదు. వెరీ గుడ్ ట్రై కళ్యాణ్ గారు, చాలా బాగా చెప్పారు. సీత గారు ట్రై చేస్తారా? ఎస్ సార్. చెప్పండి. వెబ్ పేజ్ అంటే ఒక పర్టికులర్ దాని మీద ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉంటాయి సార్. ఓకే. వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ సార్. సో మెనీ వెబ్ పేజెస్ ని ఒక వెబ్సైట్ కింద ఒక యూఐ దాని కింద క్రియేట్ చేస్తాం సార్ వెబ్సైట్. అవునండి. వెబ్ అప్లికేషన్ అంటే మనం బ్యాక్ ఎండ్ అంతా డెవలప్ చేసే కోడింగ్ తో డెవలప్ చేసే అప్లికేషన్స్. కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్. సో మీ అందరూ కరెక్టే పార్షియల్గా, అండ్ బాగా చెప్పారు. వెరీ గుడ్ ట్రై, ఐ రియలీ అప్రిషియేట్. సో బేసికల్గా వెబ్ పేజ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. బేసికల్గా వెబ్ పేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. ఓకేనా? ఆ HTML ఎలిమెంట్స్ని మనము కలెక్షన్ కింద రాసి మనము డిస్ప్లే చేస్తే దాన్ని వెబ్ పేజ్ అంటాం. బ్రౌజర్లో ఓపెన్ చేస్తే దాన్ని వెబ్ పేజ్ అంటాం. ఓకేనా? దాని డిఫరెన్సెస్ కూడా చూపెడతాను నేను. అండ్ వెబ్సైట్ అంటే యాజ్ సీత అండ్ మెనీ అదర్ పీపుల్ సెడ్, కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ వెబ్ పేజెస్ దట్ ఆర్ డిప్లాయిడ్. డిప్లాయ్మెంట్ అంటే మామూలుగా సర్వర్లో పెట్టి మనం అందరూ వాడుకోవడానికి ఆ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తే ఆ వెబ్సైట్ని ఎవరైనా ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ వెబ్ పేజెస్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ ద సర్వర్. ఓకే, డిప్లాయిడ్ అంటేనే చాలు, దాని మీనింగే అది డిప్లాయ్మెంట్ అంటే. ఓకే, వెబ్ అప్లికేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజెస్. కలెక్షన్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజెస్ దట్ ఆర్ డిప్లాయిడ్. ఓకే, బట్ ఇక్కడ డైనమిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటనేది అర్థం కావాలి. డైనమిక్ వెబ్ పేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో సైన్ అప్ అయినప్పుడైనా, ఫేస్బుక్లో సైన్ అప్ అయినప్పుడైనా, లేకపోతే లాగిన్ అయినప్పుడైనా మీ డీటెయిల్స్ డైనమికల్గా వస్తాయి. ఇప్పుడు మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ ప్రొఫైల్ వస్తుంది, మీ ఫ్రెండ్స్ లిస్ట్ వస్తుంది, వేరే వాళ్ళది రాదు. సో మనకి ఏంటి, ఇదంతా డేటా అంతా డైనమిక్గా జనరేట్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇక్కడ వెబ్ అప్లికేషన్లో మనకి సర్వర్ అనేది ఈ సర్వర్ సైడ్ లాజిక్ రాయడం వల్ల, అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయడం వల్ల అది డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్లో ఉన్న డేటాను తెచ్చి మనకి కరెక్ట్గా, ఇప్పుడు సీత గారు లాగిన్ అయితే వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ చూపెడతారు, కళ్యాణ్ గారు లాగిన్ అయితే వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ చూపెడతారు, వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చూపెడతారు. ఇవన్నీ మనం స్టాటిక్గా డెవలప్ చేసినవి కాదు కదా, స్టాటిక్గా కోడ్ రాసినవి కాదు. మనం ఓన్లీ టెంప్లెట్ స్టాటిక్గా కొంతవరకు డిజైన్ చేస్తాం, బట్
దానికి కావాల్సిన డేటా అంతా ఆ వెబ్ అప్లికేషనే పెట్టి ఇస్తుంది అనమాట. సో ద బేసిక్ వెబ్సైట్ ఏంటి, మనం స్టాటిక్ పేజెస్ చేస్తాం, అదేమి డైనమిక్గా జనరేట్ చేయదు. బట్ వెబ్ అప్లికేషన్లో మాత్రం మనం ఇప్పుడు ఎడిపోలిలో మనం సైన్ అప్ లాగిన్ కాలేము, కానీ అదే ఫేస్బుక్లో వేరే వెబ్సైట్స్లో. సో ఎడిపోలి ఈజ్ ఎ వెబ్సైట్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, క్లియరా? మీకు ఈ డిఫరెన్స్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? వెబ్ పేజ్కి, వెబ్సైట్కి, వెబ్ అప్లికేషన్కి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగొచ్చు. Please guys say yes or no so that I can move ahead. ఎవరో ఒకరు ఎస్ ఆర్ నో చెప్పండి, పర్వాలేదు. ఎస్ సార్. ఎస్, ఓకే, అర్థమైంది కదా. సో మూవింగ్ ఫార్వర్డ్, just a second. సో వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్? మన వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో వెబ్ డెవలప్మెంట్ ఈజ్ బిల్డింగ్ వెబ్సైట్స్ ఫర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ యూజ్ కోసం వరల్డ్ వైడ్ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి మనం వెబ్సైట్స్ బేసికల్గా బిల్డ్ చేస్తాం. సో దాన్నే వెబ్ డెవలప్మెంట్ అంటాం. సో సింపుల్ డెఫినేషన్, వెబ్ డెవలప్మెంట్ ఈజ్ బిల్డింగ్ వెబ్సైట్స్ ఫర్ ద ఇంటర్నెట్. ఫర్ ద ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ద పీపుల్. ఎవరైనా మన సర్వీసెస్, మన కంపెనీ గురించి తెలుసుకోవడానికి, మన కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ గురించి తెలుసుకోవడానికి, దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తెలుసుకోవడానికి మనం ఈ వెబ్సైట్స్ అన్ని బిల్డ్ చేస్తుంటాం అనమాట. సో వెబ్ డెవలప్మెంట్లో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? వెబ్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ కోడింగ్ అండ్ డిజైన్. వెబ్ డెవలప్మెంట్లో 2 parts ఉంటాయి, కోడింగ్ అండ్ డిజైన్. డిజైనర్స్ని యూఎక్స్ డిజైనర్స్ అని అంటాం, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్. యూఐ డిజైనర్స్ అంటే కోడింగ్ వాళ్ళని యూఐ డెవలప్మెంట్ అని అంటాం, వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని కూడా అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్స్. సో ద గోల్ ఏంటి ఇక్కడ? క్రియేటింగ్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్, అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ సింపుల్, గ్రేట్, యూజర్ ఫ్రెండ్లీ యూఎక్స్ని డిజైన్ చేయడానికి వెబ్ డెవలప్మెంట్ ఒక గోల్. సో ఒక గుడ్ డెవలపర్ అవ్వాలంటే మనకి గుడ్ యూఎక్స్, ఇప్పుడు యూఎక్స్ డిజైనర్స్ ఉంటే వాళ్ళు మనకు ఆ యూఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, లేకపోతే మనకు బేసిక్గా కొంత యూఎక్స్ మీద కూడా ఐడియా ఉండాలి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ వితౌట్ ఎనీ ఇష్యూస్, సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే ఇట్ కెన్ బి బ్యూటిఫుల్ వెబ్సైట్ వేర్ ఎవ్రీ వన్ కెన్ యూస్ అండ్ వేర్ మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. సో వెబ్ డెవలప్మెంట్లో ఒక వెబ్సైట్లో జనరల్గా ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ పార్ట్ ఉంటుంది, అండ్ డేటాబేస్ సెపరేట్గా ఉంటుంది, అండ్ అవి కాకుండా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ పార్ట్లో ఏముంటుంది? ఫోకసెస్ ఆన్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎప్పుడు మెయిన్ ఫోకస్ యూజర్ ఇంటర్ఫేస్ మీదే పెడతారనమాట. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మెయిన్లీ హ్యాండిల్ సర్వర్ సైడ్ లాజిక్. సర్వర్ సైడ్ లాజిక్ అంటే కరెక్ట్గా మనకి డైనమిక్ వెబ్ పేజెస్ జనరేట్ చేసి వచ్చేటట్టుగా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. బేసికల్గా డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఆ డేటా నుంచి కరెక్ట్ డేటా వస్తుందా రావడం లేదా, లేకపోతే ఏపీఎస్ క్రియేట్ చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. ఏపీఎస్ అంటే దాని గురించి తర్వాత మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏపీఎస్ క్రియేట్ చేసి మనకి ఆ డేటా మల్టిపుల్ ఏపీఎస్ నుంచి మనకు కావాల్సిన డేటా అంతా వచ్చి మన వెబ్సైట్లో కరెక్ట్గా లోడ్ అవుతుందా లేదా, ఈ సర్వర్ లాజిక్ అంతా బ్యాక్ ఎండ్ సైడ్ వాళ్ళు రాస్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈవెన్ రిక్వైర్స్ డేటాబేస్ సైడ్ కూడా వర్క్ చేస్తారు. సో కంప్లీట్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉంటే, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవ్వచ్చు అనమాట. హోప్ దిస్ ఈస్ క్లియర్. సో నౌ మూవింగ్ టువర్డ్స్ HTML. HTML ఏంటంటే బేసికల్గా HTML అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? HTML గురించి మీకు తెలిసిన విషయాలు. కెన్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్? HTML గురించి మీకు ఏమేమి తెలుసు? Structure of the web page. Right answer. Who answered this? Sharon Rosa. Right answer, Rosa. ఇంకెవరైనా చెప్తారా?
HTML గురించి మీకు ఏమేమి తెలుసు? అశోక్ గారు ఏమని చెప్తారా? HTML is there to create the web page. టు క్రియేట్ ద వెబ్ పేజ్, రైట్. ఓకే, కళ్యాణ్ గారు ఏమని చెప్తారా? HTML అంటే జస్ట్ కంటెంట్ మాత్రమే మనం చూడగలం సార్, కానీ ఆ కంటెంట్ కి రెస్పాన్స్ అన్నది ఉండదు. మనం అవును, కరెక్టే. సో HTML అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మనం ఇంటికి ప్లాన్ వేస్తాం అనమాట. ఓకే, దాన్ని జనరల్గా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇవి చూసుకుంటారు, మన ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, మన వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలని. సో ప్లాన్ వేసిన తర్వాత మనం ఇప్పుడు యూఎక్స్ డిజైనర్స్ అయినా వీళ్ళైనా జనరల్గా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు, మనకు వెబ్సైట్ ఇలా లుక్ ఉండాలి, ఇలా టెంప్లెట్స్ ఉండాలని క్రియేట్ చేస్తారు. కానీ ఆ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయాలంటే, బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే, ఇల్లు ఎలా కడుతున్నామో, ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకలు, సిమెంట్, స్లాబ్ ఇవన్నీ ఎలాగ అవసరమో HTML కూడా అలాగే అవసరం. బేసికల్గా ఇంటి స్ట్రక్చర్ని, ప్లాన్ని మనము ఒక స్ట్రక్చర్లో తేడానికి మనము ఎలాగైతే ఇటుకలు, సిమెంట్ ఇవన్నీ వాడి స్లాబ్ వేసి ఒక ఇల్లు కడతామో, అలాగే HTML కూడా ఒక వెబ్సైట్, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలన్నా, వెబ్ సైట్ క్రియేట్ చేయాలన్నా, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా బేసిక్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేది మాత్రం HTML. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అండ్ HTML అనేది ఫౌండెడ్ ఇన్ ఎప్పుడు, ఏ ఇయర్లో అంటే 1991లో ఫౌండ్ చేశారు HTMLని. అండ్ కరెంట్ వర్షన్ ఆఫ్ HTML ఇప్పుడు ఏమి నడుస్తుందంటే HTML5 నడుస్తుంది. కరెంట్ వర్షన్ ఆఫ్ HTML ఏంటి? HTML5. అండ్ ఇట్ ఈస్ ఎప్పటి నుంచి ఉందంటే ఇది ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ 2014 నుంచి HTML5నే వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఫ్రమ్ 11 years HTML లాంగ్వేజ్లో ఏమీ చేంజెస్ కాలేదు. సో HTML founded in 1991 and it is founded by Tim Berners-Lee. అతను ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ని కూడా వరల్డ్ వైడ్ వెబ్ని కూడా ఇన్వైట్ చేసిన అతను. ఓకేనా, అతనే HTML లాంగ్వేజ్ని క్రియేట్ చేశాడు 1991లో. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML. సో HTML బేసిక్గా ఏం చేస్తుంది? HTML provides the structure, it provides it for web content. దీని గురించి వెళ్ళే ముందర ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, HTML, జావాస్క్రిప్ట్, CSS ఉంటే చాలా, లేకపోతే మనకి రియాక్ట్, యాంగులర్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ కూడా అవసరము ఒక వెబ్సైట్ అయినా ఒక వెబ్ అప్లికేషన్ అయినా బిల్డ్ చేయడానికి? Can we build using a website or web application using HTML, CSS and JavaScript, or do we need like frameworks or libraries like React.js or AngularJS? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? కళ్యాణ్, సీత, ఈ మూడు ఉపయోగించి ఒక వెబ్సైట్ అయినా ఒక వెబ్ అప్లికేషన్ అయినా బిల్డ్ చేయవచ్చా? చేయొచ్చు అనుకుంటున్నాను సార్, బట్ టు మేక్ అవర్ వర్క్ ఈజీ React.js అనేది జావాస్క్రిప్ట్ ప్లేస్ లో యూస్ చేస్తాం అనుకుంటున్నాను సార్. కరెక్ట్ ఆన్సర్ సీత గారు, కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఈ మూడు ఉంటే చాలు. HTML అనేది స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది, CSS అనేది ప్రెజెంటేషన్ అంటే స్టైలింగ్. మనము ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇటుకలు కట్టిన తర్వాత, స్లాబ్ వేసిన తర్వాత మనం సున్నం ఎలాగేస్తామో, పెయింట్ ఎలాగేస్తామో, రంగురంగుల కలర్స్ ఎలాగేస్తామో, CSS అనేది ఒక ప్రెజెంటేషన్ అనమాట. బట్ జావా స్క్రిప్ట్ అనేది ఒక వెబ్సైట్కి ఫంక్షనాలిటీ, ఇంటరాక్టివ్నెస్, బిహేవియరల్నెస్ ఇస్తుంది. అంటే బేసికల్గా మనము ఈ హోవర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కెల్టన్ మీద నేను హోవర్ చేస్తున్నాను అనుకో, దీని కలర్ మారాలన్నా, లేకపోతే ఇక్కడ బటన్ ఉంటే క్లిక్ చేస్తే డిఫరెంట్ యాక్షన్స్ జరగాలన్నా, సబ్మిషన్ అయినా, లాగిన్ అయినా, ఇవన్నీ జరగాలంటే బిహేవియరల్ అనేది మనకి త్రూ జావా స్క్రిప్టే మనం ఒక వెబ్ సైట్లో అయినా, ఒక వెబ్ అప్లికేషన్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో బేసికల్గా HTML ఏం చేస్తుంది? స్ట్రక్చర్కి హెల్ప్ అవుతుంది. CSS అనేది ప్రెజెంటేషన్కి. బట్ జావా స్క్రిప్ట్ ఏంటి? ఇల్లు కట్టినప్పుడు అయితే మనకి స్విచ్ బోర్డ్స్ ఆన్ చేస్తే లైట్ వెలగడం, ఆఫ్ చేస్తే లైట్ బంద్ అవ్వడం, స్విచ్ బోర్డ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగడం,
బంద్ చేస్తే ఫ్యాన్ ఆపడం, ఇవన్నీ ఫంక్షనాలిటీస్, ఇంటికి ఎలా ఫంక్షనాలిటీస్ అవసరమో మన వెబ్సైట్ ఇంటరాక్టివ్గా అందరితో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే జావా స్క్రిప్ట్ అంత యూస్ఫుల్. సో అండ్ ఫౌండేషన్ కోర్స్ ఒక బ్యూటీ ఏంటంటే మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎంత సింప్లిఫైడ్గా చెప్తామో మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలామంది ఎడిపోలీలు ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా మీరు కూడా చేయబోతున్నారు. జస్ట్ సెకండ్. సో బేసికల్గా నేను చెప్పినట్టు CSS అనేది యూజ్డ్ ఫర్ స్టైలింగ్ పర్పసెస్. CSS గురించి ఇన్ డీటెయిల్గా మనం CSS చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో జావా స్క్రిప్ట్ అనేది బిహేవియర్ని యాడ్ చేస్తుంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆన్సర్, తెలియకపోతే చెప్పకండి. ఇది రియాక్ట్ యాంగులర్లో ఏది ఫ్రేమ్వర్క్, ఏది లైబ్రరీ? రియాక్ట్ లైబ్రరీయా ఫ్రేమ్వర్క్? యాంగులర్ లైబ్రరీయా ఫ్రేమ్వర్క్? సార్ రియాక్ట్ లైబ్రరీ, యాంగులర్ ఫ్రేమ్వర్క్. ఈ రెండింటికి తేడా ఏంటండి? ఎవరైనా చెప్పగలరా లైబ్రరీకి ఫ్రేమ్వర్క్కి తేడా ఏంటో? సో సింప్లిఫైడ్గా చెప్తున్నా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూర్కి వెళ్తున్నాం. టూర్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాశ్మీర్ టూర్కి వెళ్తున్నాం. కాశ్మీర్ టూర్కి నేను మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్తే ఒక పర్టికులర్ వాళ్ళే నా టూర్ అంతా ప్లాన్ చేస్తారు. వాళ్ళే ఫ్లైట్ టికెట్స్, మనం ఒక ప్యాకేజ్ పే చేసేస్తాం, వాళ్ళే మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు, వాళ్ళే మనకి హోటల్ అకామిడేషన్, వాళ్ళే మనకి ట్యాక్సీ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో నేనంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటాను. నా ట్రిప్ అంతా విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ మేక్ మై ట్రిప్. అలాంటి వెబ్సైట్స్ కంట్రోల్లో ఉంటాను ఎప్పుడైతే నేను చేస్తాను. సో అలాగే మేక్ మై ట్రిప్లో కంట్రోల్లో ఉన్నట్టుగా నా టూర్ అంతా కంట్రోల్లో ఉన్నట్టుగా ఫ్రేమ్వర్క్ కంట్రోల్లో ఒక అప్లికేషన్ మొత్తం ఉంటుంది అనమాట. సో సెట్ ఆఫ్ రూల్స్, ఫ్రేమ్వర్క్ ఈజ్ కంప్లీట్గా వెల్ ప్లాన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. కంప్లీట్గా ప్లాన్డ్ ఆ సెట్ ఆఫ్ రూల్స్లోనే వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయగలం ఫ్రేమ్వర్క్లో అయితే, అంటే యాంగులర్ని ఉపయోగించి. అదే లైబ్రరీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే టూర్కి నా ఇష్టం ప్రకారం వెళ్ళాను అనుకోండి, నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను, నాకు నచ్చిన ప్లేస్లో నచ్చిన టైం ఉండొచ్చు, నేను మధ్యలో కావాలని బ్రేక్ జర్నీ తీసుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా నచ్చినన్ని రోజులు ఉండొచ్చు. సో మనం లైబ్రరీ యూస్ చేసి మనకు నచ్చినట్టుగా మల్టిపుల్ అదర్ లైబ్రరీస్ యూస్ చేసి మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయవచ్చు. రియాక్ట్ అనేది స్మాల్ లైబ్రరీ అనమాట. రియాక్ట్లో ఏది బిల్డ్ చేయాలన్నా మనకి అదర్ పార్టీ లైబ్రరీస్ అవసరం పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అచీవ్ చేయాలంటే రియాక్ట్ రౌటింగ్ అనే లైబ్రరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ని మేనేజ్ చేయాలంటే రిడక్స్ టూల్ కిట్ అనే లైబ్రరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ హ్యాండిల్ చేయాలంటే ఫార్మ్ విక్ అనే లైబ్రరీ అవసరం. సో రియాక్ట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ లైబ్రరీస్. బట్ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే ఈ లైబ్రరీస్ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. సో సెట్ ఆఫ్ రూల్స్. సో లైబ్రరీ ఏంటంటే జస్ట్ మనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక అప్లికేషన్ని ఫాస్టర్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు వర్క్. బట్ ఫ్రేమ్వర్క్స్లో ఏంటంటే వాళ్ళ రూల్స్లోనే మనం ఫాలో అవ్వాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్. సో జనరల్గా putting it all together, HTML, CSS, JavaScript ఏంటి work together, they create complete web experiences. HTML provides structure, CSS handles styling, JavaScript adds behavior and functionalities. సో జనరల్గా ఒక ప్లాన్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలో చేస్తాము, తర్వాత కోడ్ రాస్తాము HTML, CSS, దాన్ని తర్వాత టెస్ట్ చేస్తాము. ఏదైనా అప్లికేషన్ డిప్లై చేసే ముందర టెస్టింగ్ వాళ్ళు శివగారు అన్నారు, మీరు ఏదైనా అప్లికేషన్ డిప్లై చేసే ముందర టెస్టింగ్ చేస్తారు కదా. శివనా సాయి కుమారా? టెస్టర్ మీరు సాయి కుమార్ గారు కదా? లేదండి మీరు కదా? ఓకే. సో జనరల్గా ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసే ముందర టెస్టింగ్ చేస్తాం. ఎందుకంటే ఆ అప్లికేషన్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా
ఫంక్షనాలిటీ ఇష్యూస్ ఉన్నాయా అనేది చెక్ చేసి మనము అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్ చేయడం అంటే లాంచింగ్ ద వెబ్సైట్. లాంచింగ్ ద వెబ్సైట్ మీన్స్ మనం తీసుకెళ్లి కోడ్ ఒక సర్వర్లో పెడతాము. అది ఒక డొమైన్ నేమ్తో మనం యాక్సెస్ చేయడానికి అందరికీ అవైలబిలిటీలో పెడతాం. సో మనం ఒక కోడ్ రాసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తే చాలు, మన వెబ్సైట్ అన్నది అందరికీ యూజ్లో ఉంటుంది. జనరల్గా మనం పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అయినా ప్రొఫైల్ వెబ్సైట్స్ అయినా జనరల్గా మనం రెజ్యూమ్స్లో పెడుతుంటాం. సో అది సింపుల్ బిల్డ్ చేయడం, HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఈ 3 ఉపయోగించి బిల్డ్ చేస్తే ఏంటంటే హ్యూజ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అందరికీ అంత కోడ్ అంత లాజిక్ రాయడానికి రాదు. కాబట్టి జనరల్గా వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్ టు మేక్ బిల్డింగ్ వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఇన్ ఏ ఫాస్టర్ వే. ఇదేంటంటే కోడ్ని మనకు సింప్లిఫై చేసి మనకి ఫంక్షనాలిటీస్ని సింపుల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకి లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో what is HTML? HTML provides the base for web content and compatibility is good for HTML. HTML is universally supported by all browsers. Like it is supported by Chrome, it is supported by Internet Explorer, it is supported by Opera, it is supported by Safari. ఇలాంటి మల్టిపుల్ బ్రౌజర్స్, అన్ని బ్రౌజర్స్లో మనకి యూనివర్సల్గా HTML లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఫర్ బిల్డింగ్ వెబ్సైట్స్. అండ్ ఏదైనా వెబ్ అప్లికేషన్ అయినా, వెబ్ పేజ్ అయినా, వెబ్సైట్ అయినా బిల్డ్ చేయాలంటే ఇదే ఫౌండేషన్ కింద యాక్ట్ చేస్తుంది. HTML లాంగ్వేజ్ అనేది ఒక ఫౌండేషన్ కింద యాక్ట్ చేస్తుంది. HTML ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఒక వెబ్ డెవలప్మెంట్ ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది HTML లాంగ్వేజ్. సో HTML full form ఏంటి? Hypertext Markup language is the standard language used to create and structure web pages. It provides basic framework for websites by defining elements like headings, paragraphs, links, images, and more. Current version of HTML is HTML5. We are using from 2015 onwards. 2014 onwards, sorry. Found this on the web for is it is the standard language used. Sorry, my mobile Safari voice has activated. So కొంచెం HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, HTML ట్యాగ్స్ అనే ఏంటో చూసే ముందర మనం జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి మనం ఫస్ట్ HTML కోడ్ రాద్దాం. ఇంకో 10 minutesలో ఈ సెషన్ ఎండ్ చేస్తాను. హోప్ యూ గైస్ డోంట్ మైండ్. జస్ట్ ఒక చిన్న HTML కోడ్ రాసి మనం చూద్దాం. సో మనం HTMLని కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోడ్ ఎడిటర్ అనేది ఇంపార్టెంట్. కోడ్ ఎడిటర్ అనేది మనం గూగుల్కి వెళ్ళి నేను వాడే కోడ్ ఎడిటర్ ఏంటంటే VS కోడ్ ఎడిటర్. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం VS కోడ్ ఎడిటర్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అని ఇలాగ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి మీరు విండోస్ వాడితే విండోస్కి డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ వాడితే మ్యాక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము సింపుల్గా నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను, కానీ నేను ఒకటి క్రియేట్ చేస్తాను. నా ఫోల్డర్కి వెళ్తాను. నా ఫోల్డర్కి వెళ్ళి చిన్న ఫోల్డర్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. HTML లాంగ్వేజ్ది అని పెట్టి దీంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత నా బ్రౌజర్ నా VS కోడ్ ఓపెన్ చేస్తాను. VS కోడ్కి వెళ్ళి ఫైల్కి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్కి వెళ్తాను. ఓపెన్ ఫోల్డర్కి వెళ్ళి HTML లాంగ్వేజ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు వెళ్ళగానే నేను ఏ ఫోల్డర్లో ఉన్నాను? HTML లాంగ్వేజ్ ఫోల్డర్లో ఉన్నాను. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఈ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నేను index.html అని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? క్రియేట్ చేయగానే నాకు ఫస్ట్ HTML అనే పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నా కోడ్ ఎడిటర్లో ఫస్ట్ HTML పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది, index.html. ఈ .html అనేది ఎక్స్టెన్షన్ అనమాట. ఏ వెబ్ పేజ్కైనా
మనం ఓపెన్ చేయడానికి ఎక్స్టెన్షన్స్ వాడుతాం. సిఎస్ఎస్ ఫైల్స్కి అయితే డాట్ సిఎస్ఎస్ అని వాడతాం, జావా స్క్రిప్ట్కి అయితే డాట్ జేఎస్ వాడతాం, అండ్ రియాక్ట్ ఫైల్స్కి అయితే జావా స్క్రిప్ట్ విత్ రియాక్ట్ వాడితే డాట్ జేఎస్ఎక్స్ అని వాడతాం, పైథాన్కి అయితే డాట్ పీవై అని వాడతాం. సో దీస్ ఎక్స్టెన్షన్స్ ఆర్ కామన్ ఫర్ ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు హలో వరల్డ్ అని రాసి నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ పేజ్లో హలో వరల్డ్ అని రాసి నేను డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ చేస్తే నాకు బ్రౌజర్లో ఇది కనబడుతుందా హలో వరల్డ్ అనేది? No. లేకపోతే నాకు ఏమైనా HTML ఏంటండి? No, sir. It is not visible, sir. కనబడుతుందా కనబడదా? కొంచెం క్లియర్గా చెప్పండి. No, it is not visible. ఓపెన్ చేస్తే కనబడదా? ఎందుకు? బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఎందుకు కనబడదు? చెప్పండి రీజన్. HTML స్ట్రక్చర్ లేదు సార్ అక్కడ. లేదా? ఓకే, చూద్దాం మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది. నేను HTML స్ట్రక్చర్ రాయలే కదా, అదే మీరు అంటున్నది. కానీ నేను ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనగానే నాకు బ్రౌజర్లో వెళ్ళి ఓపెన్ అయింది. బట్ చూడండి ఇక్కడ జూమ్ చేస్తా కావాలంటే హలో వరల్డ్ అనేది నేను రాసింది కనబడ్డది. ఎలాగైంది ఇది? నేనేం HTML ట్యాగ్స్ వాడలేదు, HTML స్ట్రక్చర్ వాడలేదు, ఏం వాడలేదు. జస్ట్ డాట్ HTML పేజ్లో నేను డైరెక్ట్ రాశాను. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకు నాకు ఓపెన్ అయింది అనుకుంటున్నారు? కెన్ ఎనీవన్ ట్రై టు ఆన్సర్ దిస్? తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు పర్వాలేదు, ట్రై చేయడంలో తప్పలేదు. సీత, కళ్యాణ్, మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ఎందుకు ఓపెన్ అయింది అనుకుంటున్నా? హలో వరల్డ్ అని రాస్తే నేను ఏం HTML ట్యాగ్స్ నా కోడ్ ఎడిటర్లో వాడకపోయినా నాకు ఈ హలో వరల్డ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి సీత గారు. రైట్ ఆర్ రాంగ్? ఎవరేమన్నారు ఇక్కడ? ప్లేన్ టెక్స్ట్ కదా సార్, టెక్స్ట్ లా ప్రింట్ అయింది సార్. ఎక్స్టెన్షన్ HTML ఇచ్చాం కదా. డాట్ HTML సార్. డాట్ File. డాట్ దానివల్ల- HTML ఫైల్ వాడడం వల్ల సో ట్యాగ్స్ ఇవ్వకపోయినా ప్లేన్ టెక్స్ట్ లాగా మనం ఏమి ఇచ్చామో అదే పేజ్ లో ప్రింట్ అయింది సార్. అంటే ఇది ఏ ట్యాగ్ లో ప్రింట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? ట్యాగ్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నారా మీరు? అండర్ ద వుడ్ నో సార్. క్రియేట్ అవ్వలేదు అనుకుంటున్నారు. ఓకే, కళ్యాణ్ గారు మీరేమనుకుంటున్నారు? ఈ డాట్ HTML అని ఫైల్ నేను ఇచ్చాం కదా సార్ లాస్ట్ లో ఎక్స్టెన్షన్, దాని వల్లే ఇది ప్రింట్ అయిందని సార్. అవును బట్ అవును. ఏ ట్యాగ్ లో ప్రింట్ అయింది అన్నది నాకు idea లేదు సార్. ఓకే, మీకు ఇప్పుడు ప్రవీణ్ సార్ డామ్ చెప్తున్నారు కదా, సీత అవును గారు మీరు వింటున్నారు, అవును. కళ్యాణ్ గారు మీరు వింటున్నారు. ఇది అవును. ఈ లాజిక్ చెప్పారా? డామ్ ట్రీ గురించి చెప్పారా మీకు? చెప్పారు సార్. చెప్పారు సార్. కన్సోల్ లో దాంట్లో కూడా మెథడ్స్ కనిపిస్తాయి. కానీ డామ్ ట్రీ గురించి చెప్తే మీకు ఇది అర్థం కావాలి. అర్థం కాలేదంటే మీకు డామ్ ట్రీ కరెక్ట్గా అర్థం కాలేదని అర్థం. ఓకే, ఏం కాదు, నేను చెప్తాను, పర్వాలేదు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ క్లాస్. చూడండి, నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నా ఈ పేజ్ని. ఓకే, ఇన్స్పెక్ట్ చేస్తే నాకు బ్రౌజర్ అనేది ఎలిమెంట్ సెక్షన్కి వెళ్తే నేను జూమ్ని తగ్గిస్తున్నా మీకు కనబడడానికి. కొంచెం జూమ్ని చూడండి. నాకు ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా HTML ట్యాగ్ క్రియేట్ అయింది, హెడ్ ట్యాగ్ క్రియేట్ అయింది, బాడీ ట్యాగ్ కూడా క్రియేట్ అయింది. నాకు బాడీలో హలో వరల్డ్ వచ్చింది. ఇది ఎలాగ పాసిబిలిటీ అయింది? నేనైతే రాయలేదు కదా, నేను రాకపోయినా ఎలా క్రియేట్ అయింది? బాడీలో ఉంది కదా, కనబడుతుంది హలో వరల్డ్ అనేది. ఎస్ సార్, కనిపిస్తుంది. మరి ఎలా క్రియేట్ అయింది అనుకుంటున్నారు? చెప్పండి, రైట్ ఆర్ రాంగ్? ఒక డెవలపర్ అన్న వాళ్ళు ఫియర్లెస్గా ఉండాలి, ఫియర్లెస్గా మాట్లాడాలి తప్ప రైట్ అనేది ఆలోచించకూడదు. దట్స్ హౌ ఎవ్రీ వన్ విల్ లెర్న్ డెవలప్మెంట్ అనమాట. డిస్కషన్ చేయండి, మీకు ఎప్పటికీ గుర్తుంటే ఇలాంటి సబ్జెక్ట్. అందుకు నా పర్పస్ అదే, ఇక్కడ నేను రావడానికి కారణం అదే, మీకు లైఫ్ని సింప్లిఫై చేయడానికి. ట్యాగ్స్ ఏమీ అప్లై చేయకుండా మనం డైరెక్ట్ గా కంటెంట్ ఇస్తే అది బాడీలోకి లోడ్ అయింది. కానీ Load. ఎలాగైంది? ఇదంతా డామ్ వల్ల అయింది చెప్పాలంటే. మరి మీరు మార్నింగ్ క్లాస్ విన్నారు కదా, అది మీకు కొంచెం మరి ఎక్కడో మిస్ అయినట్టు ఉన్నారు. నేను చెప్తాను ఏమైందో అనేది. మనకి బ్రౌజర్లో ఇది ఓపెన్ చేయగానే పేజ్
బ్రౌజర్ అనేది విండో ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇదేంటి విండో కదా, ఇదో ఏంటి విండో కదా, ఇదేంటి విండో కదా, ఇదేంటి న్యూ విండో కదా, న్యూ ట్యాబే. కానీ దీని బేసికల్గా దీన్ని ఏమంటారు, న్యూ విండో అంటాం. అవునా కదా? ఇక్కడ వరకు అయితే క్లియరా? దీన్ని ఏమంటాం, న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తే న్యూ విండో ఓపెన్ అయింది, న్యూ విండో ఓపెన్ అయింది అని అంటాం. అవునా కదా? Yes, sir. సో ఈ విండో ఆబ్జెక్ట్ అనేది మనం పేజ్లో ఓపెన్ చేయగానే ఈ విండో ఆబ్జెక్ట్ అనేది మనం .html పేజ్ అని ఇచ్చాం కదా. ఇక్కడ మనం ఎక్స్టెన్షన్లో .html అంటే ఇది HTML పేజ్ కాబట్టి ఆ విండో ఆబ్జెక్ట్ అనేది మనకి విండో కింద మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. విండో కింద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కింద HTML ఉంటుంది. ఆ డాక్యుమెంట్ విండో ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఇది HTML పేజ్ మనకి బ్రౌజర్లో ఓపెన్ చేసాడు, ఇది బ్రౌజర్లోనే రన్ అవుతుంది కాబట్టి బ్రౌజర్లో లోడ్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. విండో ఆబ్జెక్ట్ విండో ట్రీ ఫర్ DOM అని కొడితే యాక్చువల్లీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ నేర్చుతున్నారంటేనే మీకు విండో ఆబ్జెక్ట్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా? చూడండి, ఈ విండో ఆబ్జెక్ట్ కిందనే డాక్యుమెంట్ కింద ఈ HTML అంటే యాంకర్స్ లింక్స్ అంటే HTML కింద మనకి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా దాని గురించి ఇన్ డెప్త్ ఇమేజ్ ఏదైనా ఉంటే చూద్దాం. చూడండి, డాక్యుమెంట్ రూట్ ఎలిమెంట్ ఏంటి HTML, కానీ డాక్యుమెంట్ పైన పేరెంట్ ఎలిమెంట్ ఏంటి విండో ఆబ్జెక్ట్. Window. చూడండి ఇక్కడ చూడండి, విండో డాక్యుమెంట్ HTML. సో మనకి బ్రౌజరే క్రియేట్ చేస్తుంది ఇదంతా, ఈ పేజ్నంతా. అర్థమైందా? ఎలిమెంట్స్ ఇవ్వకపోయినా మనకి ఒక HTML పేజ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే బ్రౌజర్ అనేది ఒక విండో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి మనం ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఒక విండో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. ఇది బ్రౌజర్ పవర్ఫుల్నెస్ అనమాట, బ్రౌజర్ ఫంక్షనాలిటీ అనమాట. ఈ పేజ్ మనకి బ్రౌజర్లో లోడ్ అవుతుంది, ఎన్ని ట్యాబ్స్ ఉపయోగిస్తే అన్ని విండో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. అందులో ఓపెన్ చేయగానే మనకి డాక్యుమెంట్ విండో కింద ఒక ఆబ్జెక్ట్ ఏంటి డాక్యుమెంట్ కాబట్టి డాక్యుమెంట్ కింద మనకి పేజ్ లోడ్ అయ్యి మనకి ఫస్ట్ కోడ్ వస్తుంది. ఓకేనా? క్లియరా? ఇది అర్థమైందా, అర్థం కాలేదా? చెప్పండి ప్లీజ్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా. ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైందా? సో Clear, sir. చెప్పండి యోగిత. రోజా చెప్పండి. Clear, sir. అర్థమైంది సార్. క్లియర్ అయిందా? ఓకే. సో ఇదేంటంటే బేసిక్గా మీకు DOM అర్థం కావాలంటే మాత్రం ఈ స్ట్రక్చర్ అనేది అర్థం కావాలి. అందుకే నేను డైరెక్ట్గా ఇలా రాసి చూపెట్టాను. ఓకే. సో దాని నెక్స్ట్ HTML పేజ్ హలో వరల్డ్ అనేది డైరెక్ట్ వితౌట్ ఎనీ HTML కోడ్ వాడి నేను ఓపెన్ చేశాను. సో ఇలాగా ఎమిట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎమిట్స్ అని వస్తాయి మనకి, షార్ట్ కట్ VS కోడ్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్క్లమేటరీ వాడితే మనకి ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది మనకి VS కోడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఎంటర్ చేయగానే ఎక్స్క్లమేటరీ కోడ్ మార్క్ వాడి ఎంటర్ చేయగానే నాకు బేసిక్ HTML కోడ్ అనేది నాకు VS కోడ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఈ డాక్ టైప్ అంటే ఏంటంటే మనకి బ్రౌజర్కి చెప్తున్నాం మనం HTML5 వర్షన్ వాడుతున్నాం అని అర్థం. అండ్ HTML తర్వాత HTML అనేది రూట్ ఎలిమెంట్ తర్వాత మనకి HTML కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ ఏంటి, ఒకటి హెడ్ ఒకటి బాడీ. హెడ్ అండ్ బాడీ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో ఉన్నాయా, సిబ్లింగ్స్ రిలేషన్షిప్లో ఉన్నాయా? ఎవరైనా చెప్పగలరా? సిబ్లింగ్ రిలేషన్షిప్. సిబ్లింగ్ రిలేషన్షిప్, రైట్ ఆన్సర్. ఎందుకంటే హెడ్ ఇంకా బాడీ సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి HTML కింద హెడ్ బాడీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్లో ఉంది చూడండి, ఈ మెటా ట్యాగ్స్ అనేవి బ్రౌజర్కి మనము ఏ క్యారెక్టర్ వాడుతున్నాము, ఎలాంటి వ్యూ పోర్ట్ వాడుతున్నాము, ఇవన్నీ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ అనమాట. హెడ్లో ఉన్నది ఎప్పుడు మనకి బ్రౌజర్లో డిస్ప్లే కాదు, ఎక్సెప్ట్ టైటిల్ ఇస్తే మనకి బాడీలో పేజ్లో డిస్ప్లే కాదు, కానీ మనకి అక్కడ న్యూ ట్యాబ్లో విండోలో డిస్ప్లే అవుతుంది. అండ్ బాడీలో రాసిందే మనకి స్ట్రక్చర్ మాత్రమే మనకి HTML పేజ్లో విజిబిలిటీ అవుతుంది. దీని గురించి HTML గురించి రేపటి నుంచి అంటే ఈ ఫౌండేషన్ కోర్సు ఈ వీక్లో ఆల్టర్నేట్ డేస్ ఉంది. అంటే ఇవాళ మండే కదా, నెక్స్ట్ వెనస్డే క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి ఫ్రైడే ఉంటుంది. ఈ 3 days ఉంటుంది.
నెక్స్ట్ వారం షెడ్యూల్ చెప్తాను. సేమ్ లింక్ యూస్ చేసి 3 days మాత్రం జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకేనా? సో దీని గురించి రేపు వెన్స్డే క్లాస్లో మనం HTML గురించి డిస్కస్ చేద్దాం. లైక్ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి, యాంకర్ ట్యాగ్స్ గురించి, అదర్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి. ఈరోజు క్లాస్ అంతా మీకు ఫండమెంటల్స్ చెప్పడానికి యూజ్ అయింది. అండ్ బిఫోర్ వి క్లోజ్ ద సెషన్, లెట్స్ డూ స్మాల్ క్విజ్ ఫర్ ఫన్. ఓకే, రైట్ ఆర్ రాంగ్ ట్రై చేయండి. ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి క్విజ్లో. చిన్న 15 క్వశ్చన్స్, కంప్లీట్ బేసిక్స్ క్వశ్చన్స్ మీకు జస్ట్ ఫన్ యాక్టివిటీ కింద చేయించడానికి ఐ క్రియేటెడ్ దిస్ క్విజ్. ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, what does internet connect globally? Computers. Computers. Yes, right answer. Very good. Next question, who makes a request to access data on the internet? Client. Client. Right answer. ఇంకెవరికైనా డౌట్ ఉందా? క్లయింట్ కాకుండా ఇంకేమైనా అనిపిస్తున్నాయా? Okay, client is the right answer. Moving ahead. What is the role of a server? Provide services to clients. Right answer. What does DNS do? Can anyone try to answer this question? What does DNS do? ఏంటండి వాయిస్ డిస్కనెక్ట్ అయింది. What does DNS do? Option C is the right answer. Translates domain name to IP addresses. Next question, which of the following is the correct order in the request response cycle? Response, DNS request, or request DNS lookup response, DNS lookup request response. ఈ 3 ఆప్షన్లు ఏదనుకుంటున్నారు? B. రిక్వెస్ట్ DNS లుక్అప్ రెస్పాన్స్. Right answer. Next question, 6th question. What does front-end development focus on? యూజర్ ఇంటర్ఫేస్. User interface. Right answer. Which part of web development handles both client and server sides? Full stack. ఫుల్ స్టాక్. Right answer. HTML is mainly used for. Structuring the web page. Right answer. What tag contains the visible part of a web page in HTML? Body part. Right answer. HTML. Body. Okay. Right answer. Which HTML version is the latest as per the content? Version 5. HTML5. Yes, right answer. Right answer. Option C is the right answer. ఇక్కడ CSS is mainly used to. Style HTML content. Right answer. Yeah, right answer. Which of the following is not a CSS property? మీకు తెలియకపోయినా జస్ట్ గెస్ కొట్టొచ్చు. Database. Right answer. Database. Yeah, JavaScript is mainly responsible for. Interactivity. Right answer. Yeah, very good. Which of the following is a JavaScript framework or library? React. రియాక్ట్. Bootstrap కాదా? Actually, this question has 2 multiple right answers. One is Bootstrap and second is React. Bootstrap is a library, CSS library, okay? అందులో utility classes ఉంటాయి. Sorry, Bootstrap is a framework, CSS framework, okay? And B, React. So, question number 14 has 2 right answers. Which combo best represents a complete modern website? Options. ఒక కంప్లీట్ మోడర్న్ వెబ్సైట్ కావాలంటే ఏమేమి అవసరం?
HTML, CSS, JavaScript. Option D, HTML, CSS, JavaScript. Right answer, right answer. So thank you guys. Any questions in today's discussed session? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగొచ్చు. ఏమైనా అర్థం కాకపోయినా అడగొచ్చు. అందరికి అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. Yeah, Yes, sir. Thank you so much Thank for you, sir. joining. Yeah, thank you so much. Good night, guys, and see you on Wednesday at 8 o'clock. Okay. Thank See you. you. Yeah, bye. Take care.